గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ డోలీ కష్టాలు ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అక్కడికి వైద్యం అందదు, వాళ్ళు రావాలంటే నరకం. అట్లాంటి సందర్భంలో ఒక ఆల్టర్నేటివ్ బాబు సర్కార్ ప్లాన్ చేసింది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేక సకాలంలో వైద్యం అందరికీ మన్యంలోని గిరిజనావాసాలు ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో గర్భిణులు డోలీలో మోసుకుంటూ కొండల నడుమ ఆసుపత్రులు తరలించే ఉదంతాలు చూస్తున్నటువంటి నేపథ్యంలో గిరిజన బిడ్డలను గట్టెక్కించడం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. డోలీ మోతలకు స్వస్తి పలకాలని చంద్రబాబు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోజాం పిహెచ్సి పరిధిలోని కరడవలసలో 3 గదుల కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని సిద్ధం చేశారు. కొండపైన ఉన్న ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. మైదాన ప్రాంతంలో తయారు చేసినటువంటి కంటైనర్ని అక్కడికి తరలించేందుకు సుమారు 15 లక్షలు వెచ్చించారు. గిరి ఆరోగ్య కేంద్రంగా పిలిచే ఈ కంటైనర్లో ఒక వైద్యుడి గది, రోగులకి 4 పడకలతో మరో గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. ఇక్కడ 15 రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇది మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు అందుబాటులో ఉండబోతోంది. గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంజయరాణి చేతుల మీదుగా దీని త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది చాలా మంచి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన. ఆచరణ సాధ్యం కావాలంటే ఆసుపత్రి పెట్టడం కాదు, డాక్టర్లు, సిబ్బంది, ఈ టెస్టులు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఉంటే అక్కడ జనం ఎంతగా స్పందిస్తారో చూడండి.